రైట్, ఇక డీటెయిల్ చూస్తే సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ రాజధానిగా అమరావతికి తిరుగులేదన్నారు. గత ప్రభుత్వం మూడు ముక్కలాట చేసిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందిన వారికి కాలం చెల్లిందన్నారు. అమరావతిని ఇక ఎవరు అంగుళం కూడా కదల్చలేరని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో అరాచక విధ్వంస పాలన కొనసాగిందన్నారు. రాజధానికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కనీసం సభకు కూడా హాజరు కాని పక్షం అది అని వైసీపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరు స్వార్థం కోసం పనిచేస్తారో ఒకసారి నెమరు వేసుకోండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ 6 నెలల లోపల ఇక్కడే శాంక్షన్ చేస్తున్నా, టెండర్లు పిలవమని ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున కరెక్ట్గా అక్టోబర్ కంతా దీన్ని పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ చెరువులో నీళ్లు పెట్టే కార్యక్రమం. ఇది కాకుండా చుట్టుపక్కల ఉండే చెరువులు ఇంకా 3 ఉన్నాయి, అవన్నిట్లో కూడా నీళ్లు పెడతాం. ఈరోజు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను వచ్చింది పేదల సేవలో. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నాకు 1వ తారీఖు వస్తానే గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నా కళ్ళలో మీరే ఉంటారు. అందుకే నేను రావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఏ పార్టీ యంత్రాంగం 1వ తారీఖున మీ సేవలోనే ఉంటాం. నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒకటే మాట చెప్పాను. ఈరోజు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లకు ఇస్తున్నాం. నేను 4వసారి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం రాష్ట్రం అంతా విధ్వంసం అయింది. బటన్ నొక్కే కార్యక్రమం అనేవాడు, ఒట్టొట్టే బటన్ కూడా అప్పుడప్పుడు నొక్కేవాడు. ఈ రోజు మీ స్ఫూర్తిని చూశాను. నేను ఎవరిని బలవంతం చేయలేదు. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే అది సుపరిపాలనకు నాంది, ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిడ్ డే మీల్ స్కీమ్ జిల్లా 6.56 ఉంటే మీ దగ్గర 7.75 మైనస్ ఉంది. ఉన్నారా ఇక్కడ మిడ్ డే మీల్ చూసేవాళ్ళు ఎవరన్నా? రాకపోతే రాసుకోవాలి. మీటింగ్ లో చెప్పా, రాబోయే రోజుల్లో ఎక్కడ లోటుపాట్లుంటే కరెక్ట్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుంటే కరెక్ట్ చేయండి, ఎక్కడన్నా ఇబ్బందులుంటే కరెక్ట్ చేయండి. నేను ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసా ప్రజలకు చెందాలి, ప్రజలకు న్యాయం జరగాలి. మీకు కూడా అండగా ఉండే బాధ్యత నాది. మీరు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించే బాధ్యత మీదని కూడా మీకు తెలియజేస్తున్నా. తొందరలో మళ్ళా సర్ప్రైజ్ వస్తా. ఆకస్మిక తనిఖీలు పాత రోజులు గుర్తు చేస్తూ మళ్ళా వచ్చి ఎక్కడన్నా పని సరిగా జరగకపోతే అక్కడ శ్రద్ధ పెడతా. బాగా చేసిన వాడిని అభినందిస్తా. బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మీకు నేర్పిస్తా. నేర్చుకోకపోతే మాత్రం వదిలిపెట్టనని చెప్పి మీకే కాదు మా పార్టీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. ప్రభుత్వం అంటే మీరే.